హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇక వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి, సుకన్య ఇద్దరు కూడా జరిగిందంతా ఇక భాగ్యానికి చెప్తారు. ఒక్కసారిగా భాగ్యం వల్లి చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది. ఇంకా ఇడ్లీ బాబాయ్ అయితే గజగజ వణికిపోతాడు. అమ్మని ఇడ్లీ విరిగి నేతిలో పడితే బావుండు కానీ ఇలా ఎవరి నోటికి దొరకకుండా డ్రైనేజీలో పడిపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. నేను అప్పటికి చెప్పాను వద్దు వద్దు అని, కానీ నా మాట వినిపించుకోకుండా నువ్వు అందరికీ కూడా అమ్మడు కడుపుతో ఉందంటూ అందరికీ చెప్పేశావు. ఇప్పుడు అమ్మడు చెప్పినట్టు అమ్మడిని మెడ పట్టుకుని ఇంట్లో అందరూ కూడా బయటకు గెంటేస్తారు. అలాగే అల్లుడు మనిద్దరినీ కనీసం ప్రాణాలతో కూడా బ్రతకనిస్తాడో లేదో అని చెప్పి ఇక ఇడ్లీ బాబాయ్ భయపడిపోతూ ఉంటే ఇక పక్కన ఉన్న వల్లి, నాన్న నువ్వు నన్ను మరింత భయపెట్టకు అంటూ ఇంకా వల్లి మాట్లాడుతుంది. వల్లి మాటలకి ఇక భాగ్యమైతే, సుడముడు నేనుండగా ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిదేది జరగనివ్వను. అసలు నిన్ను ఇంటి నుంచి పంపించడం కాదు, ఆ నర్మదనే ఇంటికి రాకుండా చేస్తాను. ఇక జీవితంలో ఇంటి గుమ్మం తొక్కకుండా చేస్తాను అంటూ ఇంకా భాగ్యమైతే వల్లితో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అమ్మా ఏమంటున్నావే? నర్మదని ఇంటి గుమ్మం తొక్కకుండా చేస్తావా? ఏం చేస్తావు అని అంటుంటే, సుడమ్ముడు అదంతా నీకనవసరం. నువ్వు నీ భర్తతో కలిసి సంతోషంగా మీ అత్తవారింట్లో ఉండడం ముఖ్యం. నువ్వు ఇంటికెళ్ళు. చూడాల్సింది చెయ్యాల్సింది సానా ఉంది అంటూ ఇక భాగ్యమైతే వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే కొత్త కారు రావడంతో ఒక్కసారిగా ఆ కార్ని ఇంట్లో అందరికీ చూపిస్తాడు. ఇంకా ఇంట్లో అందరూ కూడా ధీరజ్ తీసుకొచ్చిన కార్ని చూసి చాలా ఆనందపడతారు. ముఖ్యంగా ఇంకా వేదవతి అయితే, రే చిన్నోడా, ఈ కార్లో ముందుగా నీ భార్యను తీసుకెళ్తావా లేకపోతే నన్ను తీసుకెళ్తావా అంటూ ఇంకా వేదవతి అయితే ధీరజ్ని కొంటెగా అడుగుతుంది. ఇక ధీరజ్ అయితే, అదేంటమ్మా, అదేం ప్రశ్న? నా కార్లో మొదటిగా అడుగు పెట్టాల్సింది మా అమ్మే కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే వేదవతిని దగ్గరికి తీసుకుంటుంటే ఇక ప్రేమ అయితే సంతోషంగా వాళ్ళని చూస్తుంది. ఇంకా వేదవతి, ఏయ్ చూడవే మేనకోడలా, నా కొడుకు భార్య వచ్చినా సరే నన్నే ముఖ్యమంటున్నాడు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, అత్తా మీ అబ్బాయి ఎప్పుడు కూడా మీరే ముఖ్యమంటాడు. ఎందుకంటే మీ తర్వాతే కదా ఏదైనా, మీరు చెప్తేనే కదా నా మెడలో తాలి కట్టింది అంటూ ఇక ప్రేమ అయితే నర్మదతో వేదవతితో మాట్లాడుతూ ఉంటే, వేదవతి చూడు, వాడు తీసుకున్న నిర్ణయానికి నువ్వేమన్నా బాధపడతావేమో అనుకున్నాను, కానీ నువ్వు కూడా వాడినే సపోర్ట్ చేస్తున్నావే అంటూ ఇక వేదవతి అయితే ప్రేమని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఇక నర్మద అయితే, ధీరజ్ నిజంగా నువ్వు కారు కొనుక్కోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇక నుంచి నువ్వు అనుకున్నది నెరవేర్చుకునే వరకు నిద్రపోను అని చెప్పావు కదా, ఇక మొదలుపెట్టు అంటూ నర్మద అయితే ఇక ధీరజ్కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఇంతలో రామరాజు అయితే వస్తాడు. రామరాజును చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా కాస్త కంగారు పడతారు. ఇక రామరాజు అయితే, భుజమా ఎవరిది కారు కొత్తగా కనిపిస్తుంది అంటూ ఇక రామరాజు అయితే కార్ని అంతా చూస్తాడు. ఇంతలో సాగర్, అది మీ ముద్దుల చిన్న కొడుకు కొనుక్కున్న కారు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు, రే చిన్నోడా, కారు కొన్నావా? ఎలా కొన్నావురా? డబ్బులు ఎలా సర్దుబాటయ్యాయిరా అంటూ ఇంకా రామరాజు అయితే ధీరజ్ని అడుగుతుంటే, ధీరజ్, నాన్న నాకు తెలిసిన ఒక సార్తో లోన్ ఇప్పించుకుని కార్ తీసుకున్నాను. నేను ఈ కారు కొనుక్కోవడం మీకు కూడా సంతోషమేనా అంటూ ఇక ధీరజ్ అడగడంతో ధీరజ్ మాటలకి రామరాజు, చూడరా చిన్నోడా, నువ్వు ఎవ్వరి సహాయాన్ని తీసుకోకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకున్నావు. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నిన్ను చూసుకున్నట్టుగా ఉంది. నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. కానీ కొంతమంది ఏం లాభం, చెల్లెలి పెళ్లి కోసం ఇచ్చిన డబ్బుల్ని దొంగతనంగా ఉద్యోగాలు సంపాదిస్తారు. కష్టపడి పైకి రావాలన్న ఆలోచన అస్సలే ఉండదు అంటూ ఇక రామరాజు అయితే సాగర్ వైపు చూసి పుల్లవిరుపు మాటలు మాట్లాడతాడు. ఒక్కసారిగా సాగర్, చూడండి నాన్న, మీ చిన్న కొడుకు, మీ పెద్ద కొడుకు ఏం చేసినా అది మీ కళ్ళకి అస్సలు తప్పుగా కనిపించదు. కానీ నేను చేసింది మాత్రం పదే పదే మీకు గుర్తొస్తూ ఉంటుంది.
ఇలా మాటల్ని తూటాల్లాగా పేలుస్తూ నన్ను బాధ పెట్టడం తప్ప మీకు మరొక పని ఉండదుగా. ఇదిగో వీడు చెప్పినట్టుగానే మీకివ్వవలసిన 5 లక్షలకి వడ్డీతో సహా ఈరోజు సాయంత్రమే ఇచ్చి నా భార్యతో ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇక సాగర్ అయితే కోపంతో రగిలిపోతుంటే పక్కన ఉన్న నర్మదా, సాగర్ ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరం సంతోషంగా ఉండేటప్పుడు నువ్వొక్కడివి ఎందుకలా ఫీల్ అవుతున్నావు? చూడు, నిన్ను ఎవ్వరు కూడా తప్పు పట్టలేదు, అలాగే నిన్నెవరూ ఏమీ అనలేదు, కానీ నువ్వెందుకు ఇలా మారిపోతున్నావు అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, చూడు నర్మదా, నన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అనట్లేదా? ఈ పెద్దయినా నన్ను పుల్లవేర్పు మాటలు మాట్లాడుతున్నాడు, నీకు వినిపించలేదా? చూడు, వీడేమో ఎవరి దగ్గర అప్పు తీసుకుని కారు కొనుక్కున్నాడు, కానీ నేను ఇంట్లో తీసుకున్న డబ్బులకి వడ్డీ కట్టి మరీ ఇంటి నుంచి వెళ్ళమన్నాడు. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో నేనింకా ఉండలేను. చూడు, నా తల తాకట్టు పెట్టైనా సరే ఈరోజు సాయంత్రం 5 లక్షలు ఇచ్చే తీరుతాను. నువ్వు మన లగేజ్ బ్యాగ్ని సర్దు అంటూ ఇక సాగర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేదవతి, అసలు నడిపోడెందుకు ఇలా తయారయ్యాడు? అసలు నడిపోడికి ఏమైంది? ఏవండి, మీరైనా ఎందుకండి వాడు బాధపడేలాగా మాట్లాడతారు అంటూ ఇక వేదవతి అయితే రామరాజుతో అంటూ ఉంటే, ఇంతలో నర్మదా, అత్తయ్య, ఆయన గురించి మీకు తెలిసిందే కదా, సాగర్ మాటలు అలాగే ఉంటాయి. సాయంత్రానికి ఆయనే చల్లబడిపోతాడు. ముందు ధీరజ్ కారు కొన్నాడు, దానికోసం చూడండి అంటూ ఇక నర్మద అయితే మాట మారుస్తుంది. ఇక నర్మద మాటలకి అందరు కూడా సైలెంట్ అయిపోతారు. ఇంతలో వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా బయట నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ప్రేమ అయితే, వల్లకాయ్, నువ్వింతవరకు ఇంట్లోనే ఉన్నావనుకున్నాను, కానీ నువ్వు ఇంట్లో లేవా? ఎక్కడికెళ్ళావు? పైగా ఈ సుకన్యతో కలిసి అని అంటూ ఉంటే ఇక వల్లి అది అది మరేమో అని తడబడుతుంటే పక్కన ఉన్న సుకన్య, చాలా బాగుంది, కడుపుతో ఉన్న అమ్మాయి కూతంతా వాకింగ్ చేయాలని మీకా మాత్రం తెలీదా? అందుకే తనతో పాటు తనని వాకింగ్ తీసుకెళ్లాను తోడుగా అంటూ సుకన్య మాట్లాడుతుంటే ఇక నర్మద, ఏంటి తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లాల్సింది పోయి మీరు 10ంటికి వాకింగ్కి వెళ్ళొచ్చారా అంటూ ఇక నర్మద అయితే ఆశ్చర్యపోతుంటే, ఇంతలో వేదవతి, ఏయ్ తింగర్దానా, నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు, పైగా ఇప్పుడిప్పుడే లేత నెలలు, ఇలా ఇష్టం వచ్చినట్టు తిరిగితే కడుపులో బిడ్డకి ఏదైనా జరగదు, నోరు మూసుకుని లోపలికి పద అంటూ ఇంకా వేదవతి అయితే వాళ్ళని దగ్గరుండి మరీ లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా ధీరజ్ అయితే, నాన్న, అమ్మని నిన్ను నా మొదటిసారి ఈ కారులో ఎక్కించుకొని అలా వెళ్ళి రావాలనుంది అని అంటుంటే ఇక రామరాజు, ఇప్పుడు అలాంటిదంతా ఎందుకురా చిన్నోడా అని అంటుంటే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? మొట్టమొదటిసారిగా నా కాళ్ళ మీద నన్ను నిలబడాలని మీరు కోరుకుంటున్నారు. ఇంత మంచి మనసుతో మీరు కోరుకుంటున్నప్పుడు నా మొదటి సఫారీ మీతోనే మొదలు పెడతాను. అందుకే అమ్మ నువ్వు కలిసి నా కారెక్కితే ఒక్కసారి మీతో కలిసి గుడికెళ్లాలనుంది అని అంటుంటే ఇక వేదవతి, రే చిన్నోడా, నేనేదో ప్రేమని ఆట పట్టించడం కోసం అలా మాట్లాడాను. చూడు, మొదటిసారి నీ భార్యను తీసుకుని ఏదైనా గుడికి వెళ్ళు, కార్ని పూజ చేయించుకో అంటూ ఇక వేదవతి కూడా మాట్లాడుతుంటే ఇక ప్రేమ అయితే మావయ్య గారు, నువ్వు అలాగే నర్మదక్క మనందరం కలిసి గుడికి వెళ్దామంటూ ఇక ప్రేమ అయితే వాళ్ళందరినీ గుడికి రెడీ చేస్తుంది. ఇక అందరూ కలిసి సరదాగా గుడికైతే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఇక ఇటు చూస్తే వల్లి అందరూ కలిసి గుడికి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్లేలోపు అమ్మ చెప్పిన పని పూర్తి చేసేద్దాం అంటూ ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే సుకన్య, అలాగే వల్లి, ఈరోజు ఆ నర్మదని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయట గెంటేయాలి అని చెప్పి ఇక సుకన్య అయితే మాట్లాడుతుంది. ఇక ఇక్కడ చూస్తే తిరుపతి అయితే సుకన్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక సుకన్య కిచెన్లో ఏదో చేస్తుండగా ఒక్కసారిగా సుక్కు బేబీ అంటూ ఇక తిరుపతి అయితే సుకన్యని భయపెడతాడు. ఒక్కసారిగా సుకన్య, తుత్తు, ఏంటి అలా భయపెడుతున్నావు అని అంటుంటే, అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు, నీకోసం నేను ఎంతో ప్రేమగా ఇదిగో ఈ స్వీట్స్ తీసుకొచ్చాను అంటూ ఇక తిరుపతి అయితే స్వీట్ బాక్స్ని సుకన్య చేతిలో పెడుతుంటే ఇక సుకన్య ఆ స్వీట్ బాక్స్ చూసి, నాకేం అక్కర్లేదు, అయినా
నేను పెద్దగా స్వీట్స్ తిన్ను అని చెప్పడంతో, అయ్యో ఏంటి బేబీ అలా మాట్లాడుతున్నావు, కొంపు తీసి నీకు షుగర్ ఏమైనా ఉందా ఏంటి అని అంటుంటే ఒక్కసారిగా సుకన్య, చిచి ఏం మాట్లాడుతున్నావు, నాకు షుగర్ ఉండడం ఏంటి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు బేబీ, నేను ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని నీతో ఒంటరిగా మాట్లాడాలని వస్తే నువ్విలా నా నుంచి తప్పించుకుని తిరగడం ఏమాత్రం బాగాలేదంటూ ఇక కొద్దిసేపు తిరుపతి అయితే సుకన్యని సరదాగా ఆట పట్టిస్తూ తన చుట్టూ తిరుగుతూ తనని విసిగిస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంతలో వల్లి అయితే భాగ్యం చెప్పినట్టుగానే తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఇక నర్మద గదిలోకి వెళ్ళి భాగ్యం చెప్పిన పనిని పూర్తి చేస్తుంది. ఇంకా వల్లి అయితే నర్మద గదిలో నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా తిరుపతి నర్మద గదిలో నుంచి బయటకు వస్తున్న వల్లిని చూసి, అమ్మా వల్లి, నువ్వు నర్మద గదిలో ఏం చేస్తున్నావమ్మా, నర్మద గదిలో ఏం చేస్తున్నావమ్మా అని అంటుంటే ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ ఏం చూస్తాడేంటి, ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరితోన్నా చెప్తాడా ఏంటి అంటూ ఇక వల్లి భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక తిరుపతి అయితే, అమ్మా వల్లి, నిన్నే పిలుస్తుంటే పలకవేంటమ్మా, నర్మద గదిలో నువ్వేం చేస్తున్నావు అని అడగడంతో, అయ్ బాబాయ్ అదేటి బాబాయ్ గారు అట్టా మాట్లాడుతున్నావు, ఇల్లంతా మా అందే కదండి, మరి నర్మద గది, పేమ గది, నా గది అంటూ సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. చూడండి బాబాయ్, నర్మద వస్తువులు కొన్ని కింద పడిపోతే అదిగో తీసి సర్ది పెట్టి వచ్చాను, బాగా గాలి వేస్తుంది కదా అంటూ ఇక వల్లి అయితే తిరుపతితో చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక తిరుపతి అయితే, అంతేలే, నేనే వీళ్ళని వేరు చేసి మాట్లాడుతున్నాను, బావ కనుక నేను మాట్లాడిన మాటలు వింటే నన్నిక్కడికిక్కడే కాల్చి పడేస్తాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి తిరుపతి కూడా వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా గుడి నుంచి ఇంటికి వచ్చిన రామరాజు, వేదవతి, అలాగే నర్మద, ప్రేమ, ధీరజ్ అందరూ కూడా లోపలికి వస్తుంటారు. ఇక నర్మద అయితే, ధీరజ్ కార్ చాలా బాగుంది, నిజంగా నాకు చాలా నచ్చింది అంటూ ఇంకా అలాగే రామరాజు అయితే, రే చిన్నోడా చూడు, కారు కొన్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయొద్దు, కాస్త జాగ్రత్తగా డ్రైవింగ్ చేయి, అలాగే వచ్చిన కస్టమర్లతో ప్రేమగా మాట్లాడు అంటూ ఇక రామరాజ్ అయితే ధీరజ్కి ప్రేమగా తను ఎలా ఉండాలో చెబుతూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్ ఆశ్చర్యపోతాడు. ఒకప్పుడు నాన్న నాతో సరిగా మాట్లాడేవాడే కాదు, ఎప్పుడు కూడా నా మీద కోపడుతూ ఉండేవాడు, కానీ ఇప్పుడు నాన్న నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఇక ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంతలో నర్మద, అత్తయ్య ఇప్పటికీ నాకు చాలా టైం అయింది, ఆఫీస్కి బయలుదేరతాను అని చెప్పి ఇక నర్మద అయితే తన గదిలోకి వెళ్ళి తను హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వస్తూ, ప్రేమ గుర్తుంది కదా, సాయంత్రం రెడీగా ఉండు అని చెప్పి ఇక ప్రేమకు చెప్పి అక్కడి నుంచి నర్మద అయితే వెళ్ళిపోతుంటే ఉన్న పలంగా నర్మద స్పృహ తప్పి పడిపోతుంది. ఒక్కసారిగా నర్మద అలా ఇంటి మధ్యలో పడిపోవడం చూసి అందరూ కూడా కంగారు పడిపోతారు. ఇక ధీరజ్ అయితే వదినా వదినా అంటూ నర్మదని ఎంత లేపుతున్నా సరే లేవకపోయేసరికి ఇక ఇంతలో సుకన్య గబగబా ఒక గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి నర్మద మొహం మీద చల్లుతుంది. నర్మద నీళ్లు చల్లినా కూడా కళ్ళు తెరవకపోవడంతో అందరూ కూడా భయపడతారు. ఇక వల్లి అయితే, అయ్ బాబాయ్ ఇదేంటిది, ఈ నర్మదని శాశ్వతంగా బయటికి రాకుండా ఇంటికి రాకుండా చేద్దామనుకుంటే ఇంట్లోనే ఉండిపోయేలాగా ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది, కొంపు తీసి ఇవాళ ఈ నర్మద ఆఫీస్కి వెళ్ళదా అని చెప్పి వల్లి భయపడిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అయితే, రే ధీరజ్ త్వరగా డాక్టర్ని పిలిపించరా అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికైతే పిలిపిస్తారు. ఇక నర్మదని నిదానంగా తన గదిలో బెడ్ మీద పడుకోబెడతారు. అలాగే సాగర్కి ఫోన్ చేయడంతో ఆఫీస్కి వెళ్ళిన సాగర్ కూడా చాలా అంటే చాలా కంగారుగా ఇంటికి వస్తాడు. ఇంకా సాగర్ అయితే, నర్మదా ఏమైంది అని చెప్పి నర్మద దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక ఇంతలో డాక్టర్ కూడా వస్తారు. డాక్టర్ అయితే ఏమైంది అని అడగడంతో, డాక్టర్ మా వదిన ఆఫీస్కి బయలుదేరింది, కానీ ఉన్న పలంగా స్పృహ తప్పి పడిపోయారు, పైగా ఎంత పిలుస్తున్నా కళ్ళు తెరవటం లేదు, మాకెందుకో భయంగా ఉంది, కాళ్ళు చేతులు ఆడటం లేదు అని చెప్పడంతో ఇక డాక్టర్ అయితే లోపలికి వెళ్తాడు. లోపల ఉన్న సాగర్ని, సార్ నేను తనని చెకప్ చేయాలి, కొద్దిసేపు బయటకెళ్తారా అంటూ ఇక సాగర్ని కూడా బయటకు పంపించి డాక్టర్ అయితే నర్మదని
చెకప్ చేస్తుంది. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. బయటికి వచ్చిన డాక్టర్ని అందరూ కూడా ఏమైంది అని అడగడంతో ఇక డాక్టర్ నర్మద భర్త మీరేనా అంటూ సాగర్ వైపు చూస్తుంది. సాగర్ అయితే అవును అని చెప్పడంతో కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ అయితే తెగ ఆనందపడిపోతాడు. ఇంకా వేదవతి అయితే డాక్టర్ ఏమంటున్నారు, నా 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 కోడలు కడుపుతో ఉందా అని అంటుంటే అవునండి, తనిప్పుడు కడుపుతో ఉంది, 3వ నెల, తన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇంకా డాక్టర్ గారైతే కొన్ని మెడిసిన్స్ని రాసి వాళ్ళ చేతికైతే ఇస్తాడు. ఇంతలో ప్రేమ డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ మీరు చెప్తుంది నిజమేనా అని అంటుంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఎవరైనా ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం చెప్తారా అని చెప్పడంతో ఇక వల్లి అయితే గజగజలాడిపోతుంది. ఎందుకంటే వచ్చిన డాక్టర్ ఎక్కడ తన కడుపు గురించి నిజం బయట పెట్టేస్తుందా, తనని చెకప్ చేస్తే అందరికీ నిజం తెలిసిపోతుందా అని ఇక వల్లి అయితే చాలా భయంతో వణికిపోతూ ఇక ప్రేమ దగ్గరకు వచ్చి అయ్ బాబాయ్ అదేంటి ప్రేమ అట్టా మాట్లాడుతున్నావు, కడుపుతో ఉన్న వాళ్ళని కడుపుతో ఉన్నామని చెప్పకుండా అబద్ధం చెప్తారా ఏంటి, డాక్టర్ గారండి ఈరోజు మీరు చెప్పిన శుభవార్త మాకు చాలా సంతోషంగా ఉంది, మావి గారండి నర్మద కూడా కడుపుతో ఉందండి అంటూ ఇక వల్లి అయితే పాపం నర్మద కడుపుతో ఉందని ఆనందపడిపోతూ తన కడుపు గురించి మర్చిపోతుంది. ఇక ఇంతలో ధీరాజ్ అయితే ప్రేమ చెవులో ఏయ్ డాక్టర్ వచ్చిందిగా, వల్లి వదిని చెకప్ చేస్తే వల్లి వదిన నిజంగా కడుపుతో ఉందో లేదో బయటపడుతుంది కదా అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే అవునవును అంటూ ఇంకా డాక్టర్ గారండి ఈ ఇంట్లో మా నర్మదక్కే కాకుండా మా బల్లక్కయ్య కూడా కడుపుతోనే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్ ఏంటమ్మా అని అంటుంటే అదే మా వల్లక్కయ్య కూడా కడుపుతోనే ఉంది, మొన్ననే స్కానింగ్ రిపోర్ట్స్ కూడా తీయించాం, కానీ తనకి డాక్టర్ గారు ఎటువంటి మెడిసిన్ రాసిచ్చినట్టుగా అనిపించట్లా, మీరొకసారి తనకి చెకప్ చేసి అంతా బాగానే ఉందేమో లేదంటే ఏదైనా మెడిసిన్ వాడాలేమో చూడండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న వేదవతి ప్రేమ ఏమంటున్నావే, వల్లికి ఇంతవరకు డాక్టర్ ఒక్క టాబ్లెట్ కూడా రాయలేదా అని అంటుంటే అవునత్తయ్య, వల్లి అక్క కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటుంది కదా, తనకి ఎటువంటి మెడిసిన్ వద్దన్నారో ఏమో, ఇంతవరకు వల్లి అక్క ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు, అందుకే డాక్టర్ గారిని మరొకసారి వల్లి అక్కని చెక్ చేయంటే సరిపోతుంది అని చెప్పడంతో అయ్ బాబోయ్ ఈ నర్మద కడుపు నా బండారం బయటడేదాకా వచ్చినట్టుంది అంటూ ఇంకా వల్లి అయితే చూడు ప్రేమ, మొదటి నుంచి కూడా నేను ఆ డాక్టర్తోనే చూపించుకుంటున్నాను కదా, నేను అక్కడికే వెళ్ళి చూపించుకుంటాను, ఈవిడ వద్దులే ఈవిని వెళ్ళనివ్వండి అని చెప్పడంతో ఇక్కడ డాక్టర్ పర్వాలేదమ్మా, ఏ డాక్టర్ అయితే ఏమైంది, అయినా మొదటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి బాగోకపోయినా నేనే చూసుకుంటాను, మరి నన్ను కాకుండా మీరు మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, చూడమ్మా నీకు నేను చెకప్ చేస్తాను, అయినా కడుపుతో ఉండే ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఎంత ఆరోగ్యం బాగున్నా విటమిన్ టాబ్లెట్స్ అయినా ఇస్తారు, కానీ ఏమీ ఇవ్వకుండా డాక్టర్ నీకు నార్మల్గా స్కాన్ చేసి పంపించేయడం ఏంటి అంటూ ఇక డాక్టర్ అయితే వల్లిని నిలదీస్తుంటే వల్లి సుక్కు నర్మదని పంపించాలని మా అమ్మ ప్లాన్ చేస్తే ఆ నర్మద నన్ను పంపించడానికి ప్లాన్ చేసినట్టుగా ఉంది, తన కడుపు నా లేని కడుపుని బయటడేలాగా ఉంది అంటూ ఏదో ఒకటి చెయ్యవే అని చెప్పి ఇంకా వల్లి అయితే సుకన్యని అడుగుతూ ఉంటే సుకన్య అయ్ బాబాయ్ అట్ట మాట్లాడతారేంటండి, మా వల్లి ఆల్రెడీ కడుపుతో ఉంది, పైగా మందులు కూడా వాడుతుంది, తను వీళ్ళందరికీ కనిపించేలా వేసుకుంటుందా ఏంటి, తనకి టయానికి మందులిచ్చి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నా నాకు తెలుసు, మా వల్లి వేసుకున్న మందులు నాకు బాగా తెలుసు అని మాట్లాడుతుంటే ఎక్కడా ఆ మందులు ఎక్కడున్నాయి సుకన్య అంటూ ఇక ప్రేమ అడగడంతో ఒక్కసారిగా సుకన్య అది అయిపోయాయి, ఈరోజే ఆఖరి టాబ్లెట్ వేసుకొని అవి పాడేశాను, ఇప్పుడు వెళ్ళి మందులు తీసుకురావాలి అని సుకన్య మాట్లాడుతుంటే అయ్యో వల్లి అక్క ఇదంతా కాదు గాని ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకో అంటూ ఇక డాక్టర్ గారిని వల్లి గదిలోకి పంపిస్తుంది. ఇంకా
వల్లిని చెకప్ చేసిన డాక్టర్ చాలా ఫాస్ట్గా బయటకైతే వస్తుంది. అందరూ కూడా ఇక డాక్టర్ని చూడటంతో ఏమైంది అన్నట్టుగా డాక్టర్ని అడుగుతారు. ఇక డాక్టర్ అయితే చూడండి, తనసలు కడుపుతోనే లేదు, అయినా కడుపుతో లేని అమ్మాయికి కడుపుతో ఉన్నారని చెప్పడమేంటి, అసలు తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసింది ఎవరు అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే చాలా కోపంగా అందరి ముందు వల్లి కడుపుతో లేని సంగతిని బయటపెడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.